సోదరుడు మా తమ్ముడు పాడి కౌశిక్ రెడ్డి గారికి, గౌరవనీయులు తెలంగాణ ఉద్యమంలో తన పాటతో ఉద్యమాన్ని ఉర్రూతలూగించిన మానవుడు మాజీ శాసనసభ్యులు సోదరులు మా అన్న రసమై బాలకృష్ణ గారు, గౌరవనీయులు వేములవాడ నుంచి మన పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి మీ అందరి అభిమానాన్ని చూరగొని స్వల్ప తేడాతో ఓటమి పాలైన గౌరవనీయులు శ్రీ చెల్మెడ లక్ష్మీ నరసింహారావు గారు, గౌరవ చొప్పదండి మాజీ శాసనసభ్యులు సోదరులు అన్న సుంకే రవిశంకర్ గారు, గౌరవనీయులైన హుస్నాబాద్ మాజీ శాసనసభ్యులు పెద్దలు కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారి మంచితనాన్ని వారసత్వంగా పుణికిపుచ్చుకొని అద్భుతంగా బ్రహ్మాండంగా మరి ప్రజల మనసు గెలుచుకున్నప్పటికీ కొన్ని కారణాల వల్ల మన స్వల్ప తేడాతో ఓటమి పాలైన ప్రజల్లోనే ఉంటున్న మా అన్న ఒడిదల సతీష్ బాబు గారు, గౌరవనీయులైన జిల్లా పార్టీ అధ్యక్షులు కరీంనగర్ జిల్లా పార్టీ అధ్యక్షులు తమ్ముడు జీవి రామకృష్ణారావు గారు, అదేవిధంగా మన రాజన్న సిరిసిల్ల జిల్లా పార్టీ అధ్యక్షులు సోదరులు శ్రీ తోట ఆగయ్య గారు, గౌరవనీయులు మాజీ శాసన మండలి సభ్యులు నారదాసు లక్ష్మణరావు గారు, అదేవిధంగా శాసన మండలి మాజీ సభ్యులు కర్ణే ప్రభాకరణ గారు, మన గౌరవనీయులైన 5 జిల్లా పరిషత్ చైర్మన్ ఇక్కడ ఉన్నారు. ఒక్క పార్లమెంట్ పరిధిలో 5 జిల్లా పరిషత్ చైర్మన్లు ఉన్నారు. మనకు కరీంనగర్ జడ్పీ చైర్మన్ సోదరి విజయమ్మ గారు, సోదరి జగిత్యాల జిల్లా పరిషత్ చైర్మన్ దావా వసంత గారు, మన సిద్దిపేట జిల్లా పరిషత్ చైర్మన్ గారు సోదరి వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ గారు, సోదరులు వరంగల్ జిల్లా పరిషత్ చైర్మన్ గారు సుధీర్ గారు, గౌరవనీయులు మన రాజన్న సిరిసిల్ల జిల్లా పరిషత్ చైర్మన్ సోదరి శ్రీమతి అరుణ రాఘవరెడ్డి గారు. మంచిగా పని ఆ ఫోల్డర్ మంచిగా ఇంటికి కొట్టపోయి ఇంట్లో మొత్తంలో చీకటి అర్రేదైతే ఉంటుందో ఆడికి పోయి అందులో ఒక మంచి అల్మారా చూసి అల్మారాలో ఫోల్డర్ వారేంటి మళ్ళీ తీసి చూడకుండా, అంతేనా? తీసి చూస్తారా, చదువుతారా? పొరపాటున ఒక్కసారి ఆ ఫోల్డర్ జరుగుతుంది. నేను చెప్తా, అలా కాంగ్రెస్ ఇచ్చిన హామీల లెక్క ఉంటుంది. దీని కాంగ్రెస్ ఇచ్చిన హామీలు పార్టీ పుట్టిన నాడు ఆనాడు ఏప్రిల్ 27 నాడు జలదృశ్యంలో పార్టీ పుడితే మొట్టమొదటి సమావేశం జరిగింది. ఆనాడు ఉద్యమానికి ఊపిరి పోసింది ఇదే కరీంనగర్ గడ్డ ఎస్ఆర్ఆర్ కాలేజీలో. ఆనాడు 2 లక్షల పైసలకు తెలంగాణ ప్రజలు కదిలి వచ్చి తెలంగాణ ఉద్యమం సజీవంగా ఉంది, తెలంగాణ నినాదం సజీవంగా ఉంది, తెలంగాణ కావాలన్న కోరిక బలంగా ఉంది, దేశం మొత్తానికి చాటి చెప్పిన సందర్భం ఆ సింహగర్జన ద్వారా ఆనాడు ఎస్ఆర్ఆర్ కాలేజీలో జరిగిన విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను. 2001లో ఉద్యమానికి ఊపిరి పోసిన 2006లో తిరిగి మళ్ళీ పునర్జన్మనిచ్చిన ఇదే కరీంనగర్ గడ్డలో ఆనాడు మరొకసారి 2 లక్షల ఓట్లతో కేసీఆర్ గారిని కరీంనగర్ ఉప ఎన్నికల్లో గెలిపించి మళ్ళొక్కసారి దేశానికి బలంగా తెలంగాణ కావాలని చెప్పినా అది కూడా ఈ కరీంనగర్ గడ్డ గొప్పతనం. 2009లో ఆశలు ఖతమైపోయినాయి, ఇక అయిపోయింది టీఆర్ఎస్ పరిస్థితి. 45 సీట్లలో పోటీ చేస్తే 10 సీట్లే గెలిచింది. ఇది అయిపోయింది కేసీఆర్ పని, టీఆర్ఎస్ పని, తెలంగాణ రాష్ట్రం ఇక రాదు అనే పరిస్థితుల్లో మళ్ళొక్కసారి హక్కున చేర్చుకొని గుండెల్లో పెట్టుకొని ఆనాడు 2009 నవంబర్ 29 నాడు అల్గనూరులో అగ్గి అంటించింది కూడా ఇదే కరీంనగర్ గడ్డ అనే మాట నేను అందరికీ చూపిస్తాను. కేసీఆర్ గారి నిరాదరించిన రోజు అల్గనూరులో ఆయన అరెస్ట్ కాగానే తెలంగాణ అంతా అగ్గెంటుకున్న విషయం మీకు తెలుసు. ఇవాళ చాలా మంది చాలా మాట్లాడుతూ ఉన్నారు, చాలా విచిత్రమైన అనుభవాలు. కానీ వాస్తవం ఏంటంటే మొన్న జరిగిన ఎన్నిక, మొన్న డిసెంబర్ 3 నాడు వచ్చిన ఫలితం మనకు నిజంగా చెప్పాలంటే ఏదో పెద్ద హతాశలైపోయే ఫలితం కాదు, మనం ఏదో ఇంట్లో దుప్పటి కప్పుకొని పడుకునేంత బాధాకరమైన ఫలితం కాదు. కొంతమంది మిత్రులు నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను, ముఖ్యంగా సోషల్ మీడియాలో మా తమ్ముళ్ళు చెల్లెళ్ళు మీరు భావోద్వేగంతో ఉంటారు. ఎందుకంటే ఉద్యమ పార్టీగా ఉద్యమంలో మొదటి నుంచి ఉన్న తమ్ముళ్ళు కానీ తర్వాత వచ్చి చేరిన తమ్ముళ్ళు కానీ ఒక భావోద్వేగ పూరితమైన అనుబంధం ఉంటుంది మీకు కేసీఆర్తో,
తెలంగాణతో మన పార్టీ. అందుకే పార్టీ ఓడిపోయిన తర్వాత కొంతమంది తమ్ముళ్ళు చెల్లెలు మేము చూసినాం, ప్రజల్ని మోసం చేసిన నాయకులను చూసినాం కానీ నాయకుల్ని మోసం చేసిన ప్రజలను చూడలేదు అని కొంతమంది తెలంగాణలో ఉండే మైనారిటీ సోదరులను విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి మూలాలు బీజేపీలో ఏబీపీలో ఉన్నాయి. అందుకే ఇవాళ ఆయన అడుగుగా మీరు గమనించండి, జాగ్రత్తగా చూడండి. ఆయన పోతాడు, ఢిల్లీకి పోతాడు, అమిత్ షా గారిని కలుస్తాడు. కలిసిన తర్వాత ఇక్కడ మా కౌశిక్ రెడ్డి గారు ఎమ్మెల్సీ ఉండే, కడియం శ్రీహరి గారు ఎమ్మెల్సీ ఉండే, ఇద్దరు ఒకటే రోజు రాజీనామా చేసింది. రాజీనామా చేసినాక ఇక్కడ ఏర్పడ్డ ఖాళీల బులెటిన్ కూడా ఒకటేసారి వెళ్ళింది. కానీ ఎలక్షన్ మాత్రం 2 సార్లు పెడతారట. అదే 2 సీట్లు ఒకటేసారి ఖాళీ అయిన సీట్లకు 2 సార్లు ఎలక్షన్ పెడతారు. రేవంత్ రెడ్డి పోతాడు, అమిత్ షా కలుస్తాడు, గంటకు నోటిఫికేషన్లు 2 అలాగే వస్తాయి. ఎందుకు 2 అలాగే నోటిఫికేషన్ వస్తే 2 సీట్లు కాంగ్రెస్ కి పోతాయి, మనకు వస్తుంది 2 అలాగే 2000 వస్తాయి. కానీ 1 నెల వాయిదా పడ్డారంటే వచ్చే నెల మేము 4000 ఇస్తాం. మా అందరికీ నేను చెప్తున్నా, వచ్చే నెల నుంచి ఇంటి కరెంటు బిల్లు కట్టాల్సిన పని లేదు. ఈ కరెంటు బిల్లు కాంగ్రెస్ పార్టీ కట్టాలి. 10 రూపాయలు కూడా కరెంటు కట్టాల్సిన పనే లేదు. టీవీ వేసుకోవచ్చు, ఫ్యాన్ వేసుకోవచ్చు, మంచిగా బాగా కరెంటు బిల్లు లేకుండా మీరు గృహలక్ష్మి పథకం కింద మీకు కరెంటు బిల్లు వస్తుంది. ఇప్పుడు తీసుకుంటే 10,000 వస్తుంది రైతు బంధు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 15,000 వస్తుంది.